హలో చాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఐపీ ఫస్ట్ ఇయర్ బాటనీ స్టూడెంట్స్ గురించి ఏదైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో షార్ట్ గా ఈ క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్లయితే ఈ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ గా మీరు చదువుకున్నట్లయితే మిస్ అవ్వకుండా 2024 ఐపీకి చాలా ఇంపార్టెంట్, మాక్సిమం స్కోర్ చేసుకొని వస్తారు. అయితే ఈ క్వశ్చన్స్ మాత్రం చదవాలంటే లేదు, మీరు ఇంకా కావాలంటే క్వశ్చన్స్ చదవచ్చు. నేను ఈ క్వశ్చన్స్ ఎందుకు షార్ట్ అంటున్నానంటే ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఈ చాప్టర్స్ నుంచే ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో డిస్కస్ చేస్తాం, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో డిస్కస్ చేస్తాం. ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా చదువుకుని అవ్వాలి, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు. అయితే చాలా మంది చాయిసెస్ ఎలా చేస్తారో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మీరు క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, దాంట్లో డయాగ్రామ్స్ కి మీరు ఎంత ఫోకస్ చేయాలి, లేబులింగ్ ఎంత ఫోకస్ చేయాలి, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us బిగిన్ ద సెషన్. ఓకే, సెషన్ అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో మీరు ఎక్కడైనా స్కిప్ చేశారు అంటే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను మీరు మిస్ అవ్వకూడదు అనేసి, ఇంకేం లేదు. ఓకే, సో ఎండ్ వరకు క్లియర్ గా చూసుకోండి. ఇట్ విల్ బి షార్ట్ సెషన్, చిన్న సెషన్ ఉంటుంది, పెద్ద లాంగ్ ఉండదు. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూసుకోండి. మనకి 3 చాప్టర్స్ నుంచి ఓకే 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దట్ ఈస్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇంకా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ 3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ఈ 3 చాప్టర్స్ లో నేను మార్ఫాలజీ ఇంకా సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి, కాకపోతే అనాటమీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. మోనోకాట్ లీఫ్, డైకాట్ లీఫ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్, ఓకే, మోనోకాట్ రూట్, డైకాట్ రూట్. సో 6 క్వశ్చన్లు ఉన్నాయి. సో 6 క్వశ్చన్లు చదవడం కష్టం అనిపించవచ్చు, బట్ ద మెయిన్ థింగ్ ఇస్ మీరు డైకాట్ మోనోకాట్ ఎప్పుడైతే చదువుతున్నారో డైకాట్ లీఫ్ చదివితే మోనోకాట్ లీఫ్ వచ్చేస్తుంది. అలాగే స్టెమ్ చదివితే మీరు మోనోకాట్ స్టెమ్ కూడా ఈజీగా రాసుకోగలుగుతారు. సో అందుకే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సేమ్ ఫర్ ద రూట్ ఆల్సో, కొంచెం చిన్న చిన్న చేంజెస్ మీరు మైండ్ చేసుకుంటూ మీరు అన్ని చదువుకోవచ్చు. సో నో నీడ్ టు వరీ. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసరికి మనకి రూట్ మోడిఫికేషన్స్ తో సంబంధించి మార్ఫాలజీలో మాట్లాడుకుందాం. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ విల్ బి ఆస్క్డ్ ఇస్ రూట్ మోడిఫికేషన్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్స్ ఏమిటి అనేసి. సో మనకి ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్ లేదంటే స్టిల్ట్ రూట్, అడ్వెంటీషియస్ రూట్, ప్రాప్ రూట్, ఇంకా నిమాటోఫోర్స్. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇన్ ద రూట్ అన్నమాట. ఓకే, సో వాటన్నిటి గురించి మీరు మెన్షన్ చేస్తారు, అన్నిటికీ ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వెళ్తారు. ఎగ్జాంపుల్స్ చాలా మ్యాటర్ చేస్తాయి. క్యారెట్, రాడిష్, బీట్రూట్, టర్నిప్, ట్యాప్ రూట్ కి. ఫైబ్రస్ రూట్ కి వీటు, మేజు, రైసు. అడ్వెంటీషియస్ రూట్ కి స్వీట్ పొటాటో, బనియన్ ట్రీ, మేజు. దాని తర్వాత వచ్చేసి ప్రాప్ రూట్స్ కి మీకు బనియన్ ట్రీలో ప్రాప్ రూట్స్ ఉంటాయి, క్రార్న్, మ్యాంగ్రోలోని, ఇంకా అది మేజు. ఇంకా నిమాటోఫోర్స్ వచ్చేసరికి మ్యాంగ్రో, సిప్రస్, ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డయాగ్రామ్ నేను మీకు రెఫరెన్స్ కోసం పెట్టాను, ఈ డయాగ్రామ్స్ మీరు వేయక్కర్లేదు అలాగో, అది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఇస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ వేరియస్ ఫంక్షన్స్. ఎప్పుడైనా క్వశ్చన్ లో మనకి డేబుల్ డయాగ్రామ్ అన్నా లేదంటే టిఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్, టిఎస్ ఆఫ్ డైకాట్ రూట్ అన్నారు. సో టిఎస్ అని వస్తున్నది అంటే మనం డయాగ్రామ్ వేయాల్సిందే. ట్రాన్స్ఫర్ సెక్షన్ మనం డయాగ్రామ్ వేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి. ఓకే, సరే. సో ఇన్ సమ్ ప్లాంట్ స్టెమ్స్ అండర్గో మోడిఫికేషన్స్ టు పర్ఫార్మ్ దీస్ ఫంక్షన్స్. ఇప్పుడు ఫోటోసింథసిస్ చేయడానికి స్టెమ్ మోడిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో స్టెమ్ మోడిఫికేషన్స్ వచ్చేసి మనకి టెండ్రిల్స్, స్టోలాన్, రన్నర్స్, రైజోమ్స్, ట్యూబర్స్, బల్బ్, క్లాడోట్స్, థాన్స్, ఇవన్నీ మనకి స్టెమ్ ఏరియాలో, సబ్ ఏరియాలో, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకొని రాయాలి. ఓకే, సో అన్నిటి గురించి ఇక్కడ నేను మెన్షన్ చేసేసాను. అన్నిటివి ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు అట్ ఎనీ కాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి క్యూకుంబర్ ఏదైతే ఉన్నదో స్టెమ్ టెండ్రిల్స్ కి, దాని తర్వాత స్టోలాన్స్ కి స్ట్రాబెరీ, దాని తర్వాత రన్నర్స్ కూడా స్ట్రాబెరీ ఎగ్జాంపుల్ వస్తుంది. ఇంకోటి మీకు ఇది రోజెస్ వస్తాయి. దాని తర్వాత రైజోమ్ లో జింజర్, టర్మరిక్, ట్యూబర్ లో వచ్చేసి పొటాటో, యాము, దాని తర్వాత బల్బ్ వచ్చేసి ఆనియన్, గార్లిక్, ట్యూలిప్, ఇవన్నీ మీకు వస్తాయి. క్లాడెడ్ లో వచ్చేసి సక్యులెంట్ ప్లాంట్స్, క్యాక్టస్, ఆస్పరాగస్, థాన్స్ లో మీకు రోజు, బౌగన్విలియా అవన్నీ వస్తాయి. ఓకే, అది అన్నమాట. సో ఇవన్నీ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకుంటూ రాస్తే రూట్ ఇంకా స్టెమ్ మోడిఫికేషన్స్ అయిపోతాయి. లీఫ్ మోడిఫికేషన్స్ మీద ఇప్పటివరకు క్వశ్చన్స్ పెద్దగా అడగలేదు. ఓకే, సో అందుకే నేను దీన్ని మెన్షన్ చేయలేదు. కాకపోతే లీఫ్ మోడిఫికేషన్ మీరు చదవాలనుకుంటే మీరు చదువుకొని వెళ్ళొచ్చు. సో అయితే మీ అందరికి ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ చాప్టర్ లో సంబంధించి మీకు ఇంకా క్లారిటీగా నేర్చుకోవాలని అంటే ఐదర్ మీకు కావాలంటే ఇంకొక వీడియో అయినా చేస్తాను, లేదు అంటే మీరు మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది మీకు. ఓకే, మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ప్లాంట్ మార్ఫాలజీతో సంబంధించి మీకు ఒక సెషన్ ఉంటుంది. కింద కావాలంటే డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేస్తాను. ఈ ఈ చాప్టర్ ఏదైతే సెషన్ పార్ట్ 1 ఉన్నదో ఆ పార్ట్ 1, 2, 3 అన్నిట్లోని నేను ఈ చాప్టర్ కి సంబంధించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో
పార్ట్ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు రూట్ మోడిఫికేషన్స్, స్టెమ్ మోడిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. లీఫ్ మోడిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. సో కావాలంటే మీరు అది చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఇంకా క్లియర్ గా మీ ఫర్ సపోజ్ ఆన్సర్ ని ఈ టాపిక్ అర్థం చేసుకోవాలంటే మీరు డెఫినెట్ గా సెషన్ చెక్ చేసుకోవచ్చు. దాని ప్లేలిస్ట్ అనేది నేను కింద పేస్ట్ చేస్తాను మీకు. ఓకే, అది అన్నమాట విత్ రెస్పెక్ట్ టు మార్ఫాలజీ. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇది విత్ రెస్పెక్ట్ టు స్టెమ్ మోడిఫికేషన్స్ తో కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ లో మెయిన్ యాక్సిస్ ఏదైతే ఉందో అది ఆక్రోపేటల్ సక్సెషన్ లో దాని మీద ఫ్లవర్స్ వస్తాయి, గ్రో అవుతూ వెళ్తుంది అనమాట. ఆక్రోపేటల్ సక్సెషన్ అంటే ఏమిటి? వాట్ డూ యూ నో బై ఆక్రోపేటల్ సక్సెషన్? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, పదండి. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమిటి? రెసిన్, కోరియం, అంబెల్, స్పైక్స్, పాడిక్స్, ఇంకా హెడ్. ఈ 6 మీనింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. వీటి 6ని మీరు మర్చిపోకుండా మీరు మెన్షన్ చేయాలి, వీటి గురించి రాయాలి. వీటిలో ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఫస్ట్ మనకి రెసిమ్, సింపుల్ రెసిమ్ అంటాం దీన్ని. ఓకే, క్రోటెలేరియా మ్యాంజిఫెరా వస్తుంది. దాని తర్వాత కోరియం లోకి వచ్చేసి మనకి క్యాసియా ఇంకా కాలీఫ్లవర్. అంబెల్లో వచ్చేసి ఆనియన్ ఇంకా క్యారెట్ లో ఉంటుంది మీకు. ఓకే, స్పైక్ ఏదైతే ఉన్నదో స్పైక్ కి అకిరాంథస్, గ్రాసెస్. స్పాడిక్స్ లో మీకు మ్యూజా, కొలకేషియా, ఇంకా హెడ్ లో మీకు ట్రైడాక్స్, సన్ఫ్లవర్. ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ మీ టెక్స్ట్ బుక్. ఓకే, ఎక్కడి నుంచో కూడా కాదు. రైట్, ఓకే. దీని తర్వాత వచ్చేసరికి ఇక్కడ వరకు మనకి ఏమైందంటే టోటల్ గా 3 క్వశ్చన్స్ అయిపోయాయి మనకి. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఒకటి, స్టెమ్ మోడిఫికేషన్స్ ఒకటి, రూట్ మోడిఫికేషన్స్ ఒకటి. ఈ 3 క్వశ్చన్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కావాలంటే డెఫినెట్ గా యూ కెన్ డెఫినెట్లీ యాక్చువల్లీ గో ఫర్ ప్లాంట్ మార్ఫాలజీలో ఈ 3 క్వశ్చన్స్ డెఫినెట్ గా చదవాలి, షార్ట్ గా, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఓకే, దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వస్తుంది దట్ ఈస్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నదో, ఓకే, దాంట్లో మీకు మెచ్యూర్ ఎంబ్రియోసాక్ ఏదైతే యాంజియోస్పర్మ్ ఎంబ్రియోసాక్ ఏదైతే ఉన్నదో దీంట్లో దాని పూర్తిగా స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంబ్రియోసాక్ అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్. దాంట్లో సినర్జిడ్స్ రోల్ ఏంటి కూడా లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ అపారటస్ ఉంటుంది, సెంట్రల్ సెల్ ఉంటుంది, యాంటీపోడల్స్ ఉంటుంది. ఎగ్ అపారటస్ మనకి మైక్రోపైలార్ ఎండ్ లో ఉంటుంది. 3 సెల్స్ ఉంటాయి, 2 సినర్జిడ్స్, ఒక ఎక్స్ సెల్ ఉంటుంది. సెంట్రల్ సెల్ లోని 2 పోలార్ న్యూక్లియై ఉంటాయి. యాంటీపోడల్స్ లో 3 సెల్స్ ఉంటాయి, చాలా సపక్క. ఓకే, అది అన్నమాట. సో ఎగ్ అపారటస్ ఏంటన్నది చెప్తారు. ఓకే, ఎగ్ అపారటస్ లో ఏంటంటే ఉంటాయని చెప్తారు. దాని తర్వాత సెంట్రల్ సెల్ లో ఇంకా యాంటీపోడల్స్ గురించి మెన్షన్ చేస్తారు. లాస్ట్ లో సినర్జిడ్స్ రోల్ ఏమిటన్నది కూడా మీరు మెన్షన్ చేస్తారు. ఓకే, ఒకటి నరిష్ చేస్తాయి. ఓకే, దాని తర్వాత న్యూసెల్లస్ నుంచి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకుంటే అది కాకుండా పాలిన్ ట్యూబ్ ని గైడ్ కూడా చేస్తున్నాయి ఎక్సెల్ వరకు. మెయిన్ ఈ పాయింట్ మీరు మెన్షన్ చేయాలి. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైక్రోస్పోరాంజమ్ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి అన్న, మీరు రైట్ నీట్ లేబల్ డయాగ్రామ్ అన్నారు కాబట్టి ఎంబ్రియోసాక్ ది డయాగ్రామ్ ఇవ్వాలి. చాలా ఈజీ డయాగ్రామ్. సో మీరు ఎంబ్రియోసాక్ ది డయాగ్రామ్, సో ఈ పర్టికులర్ చాప్టర్ తో సంబంధించి మీకు ఇంకా బాగా నేర్చుకోవాలి ఉంది అంటే ఈ చాప్టర్ మీకు సంబంధించి నేను చేశాను ఆల్రెడీ సెషన్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద మీరు చూసుకుంటే పార్ట్ 1, 2, 3 అనేసి సెషన్స్ ఉంటాయి. ఓకే, అది అన్నమాట. ఆ సెషన్స్ మీరు వెళ్ళి చూసేసుకుంటే దాంట్లో అన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ పార్ట్ లో మైక్రోస్పోరాంజమ్, సెకండ్ పార్ట్ లోని ఎంబ్రియోసాక్, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ ఎంబ్రియోసాక్ గురించి మీకు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే దీనిది కూడా ప్లేలిస్ట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేయించేస్తాను. ఓకే, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇట్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే, దీంతో మైక్రోస్పోరాంజమ్ ది కూడా అలాగే స్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిడర్మిస్, అన్నిటికన్నా బయట లేయర్ ఏంటి? ఎపిడర్మిస్ తర్వాత ఎండోథీషియమ్, దాని తర్వాత మిడిల్ లేయర్స్, దాని తర్వాత టెపిటమ్ అన్నిటికన్నా లోపల ఉంటుంది. మిడిల్ లేయర్స్ ఎఫిమెరల్ అంటాము, వేరే డీజనరేట్ అయిపోతాయి. టెపిటమ్ ఇస్ క్లోజ్ టు ద స్పోరోజినస్ టిష్యూ ఏదైతే ఉందో అక్కడే మీ మైక్రోస్పోర్స్ లేదంటే పాలిన్ గ్రెయిన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఈ 4 లేయర్స్ గురించి రాస్తారు, దాంతో సరిపోతుంది. మీరు ఈ పర్టికులర్ ఆన్సర్ ఏదైతే ఉన్నదో ఇది మాత్రం మీకు చాలా ఈజీ ఆన్సర్, చాలా ఈజీగా రాసుకోవచ్చు మీరు. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ స్పోరోజినస్ టిష్యూ గురించి మెన్షన్ చేయలేదు, కాకపోతే స్పోరోజినస్ టిష్యూ గురించి కూడా మీరు రాయాలి. స్పోరోజినస్ టిష్యూ గురించి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నేను 4 లేయర్స్ రాశాను. యూ కెన్ రైట్ ద 5th పాయింట్ ఆఫ్ ద స్పోరోజినస్ టిష్యూ. స్పోరోజినస్ టిష్యూలోని మీకు ఏమిటి ఉంటాయి అంటే మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. ఓకే, మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి, లేదంటే పాలిన్ మదర్ సెల్స్ అని అనొచ్చు. ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ డిప్లాయిడ్ సెల్స్ ఏవైతే వీటి నుంచే మనకి ఏమొస్తాయి? పాలిన్ గ్రెయిన్స్ అనేవి వస్తాయి. ఓకే,
పాలింగ్ గ్రెయిన్స్ అనేవి వస్తాయి విచ్ ఆర్ హ్యాప్లాయిడ్. పాలింగ్ గ్రెయిన్స్ మనం ఏమంటాం, మైక్రోస్పోర్స్ అంటాం. ఓకే, దీని గురించి కూడా కావాలంటే మీరు మెన్షన్ చేసేయచ్చు, ఇంపార్టెంట్ అది. అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్పోరోజినస్ టిష్యూ నుంచి ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ వస్తాయి, దాని నుంచి పాలింగ్ గ్రెయిన్స్ అనేవి మనకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అండ్ యాంజియోస్పర్మ్స్. ఈ మూడో క్వశ్చన్ దీంట్లో నుంచి వస్తుంది. సో ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతున్నది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజేషన్ జరగాలి అంటే పాలినేషన్ జరగాలి. ఓకే, పాలినేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే పాలింగ్ గ్రెయిన్ స్టిగ్మా మీద వచ్చి పడుతుంది. స్టిగ్మా ది రిసెప్టివ్ నేచరు, దాన్ని రిసీవ్ ఫస్ట్ వాటి రెండింటి మధ్యన డైలాగ్, కెమికల్ డైలాగ్ నడుస్తుంది. అప్పుడు స్టిగ్మాకి అది కరెక్ట్ పాలింగ్ గ్రెయిన్ అనిపించింది అంటే దాన్ని అక్సెప్ట్ చేస్తుంది, ఇంకా పాలిన్ ట్యూబ్ ఫార్మ్ చేయడానికి అలౌ చేస్తుంది. ఇప్పుడు పాలిన్ ట్యూబ్ స్టైల్లో ఫార్మ్ అవడం స్టార్ట్ అవుతుంది స్టిగ్మా స్టైల్ ఓవరీలోని. సో దాని తర్వాత పాలిన్ ట్యూబ్ లోపలికి ఎంబ్రియో సాక్ లోకి వెళ్తున్నది విత్ ద హెల్ప్ ఆఫ్ సినర్జెట్స్. దాని తర్వాత మేల్ గ్యామిట్స్ రిలీజ్ చేస్తున్నది. సింగమి అంటే N+N అన్నమాట ఎంబ్రియో సాక్. దీనివల్ల ఒక 2N జైగోట్ అనేది మనకి ఫామ్ అయ్యి వస్తుంది. ఓకే, ట్రిపుల్ ఫ్యూజన్ అంటే ఓకే 2 పోలార్ న్యూక్లియై ఏవైతే రెండు ఉన్నాయో వాటితో పాటు మళ్ళీ ఫ్యూజ్ అయ్యి 3N. ఓకే, ఒక 3N ఎండోస్పర్మ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం పెన్ అంటాం. ఓకే, ప్రైమరీ ఎండోస్పర్మ్ రెండింటిని కలిపి డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇదే బేసిక్ గా రాస్తే నేను ఎంట్రీ ఆఫ్ పాలిన్ ట్యూబ్ కూడా డిస్క్రైబ్ చేశాను ఇక్కడ. ఓకే, మనం చూసుకోవచ్చు ఫస్ట్ 3 రకాలుగా పాలిన్ ట్యూబ్ లోపలికి వెళ్ళొచ్చు. పోరోగామి అంటే మైక్రోపాయిల్ త్రూగా, అన్నిటికన్నా ఎక్కువ ఇలాగే జరుగుతుంది, మోస్ట్ కామన్. కొన్నిట్లో ఏం జరుగుతుందంటే చలాజా త్రూగా కూడా లోపల దూరుతుంది, దాన్ని మనం క్యాజునిల్ జరుగుతుంది చలాజోగమి. మీసోగమి అంటే త్రూ ఇంటెగ్యుమెంట్స్ అన్నమాట. అంటే చలాజా ఇంకా మైక్రోపైల్ వదిలేసి ఇంటెగ్యుమెంట్స్ త్రూగా ఎంటర్ అవుతున్నది అంటే దాన్ని మీసోగమి అంటాం. దానికి ఎగ్జాంపుల్ కుకుర్బిటా. ఓకే, ఇప్పుడు ఎంట్రీ అయిన తర్వాత ఎంబ్రియో సాక్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది అంటే సినర్జిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గైడ్ చేస్తాయి. గైడ్ చేసిన తర్వాత మేల్ గ్యామెట్స్ డిశ్చార్జ్ అయిపోతాయి. ఫస్ట్ ఎక్సెల్ తో పాటు ఒక గ్యామెట్ ఫ్యూజ్ అవుతుంది, దాని తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది, దీన్ని సింగమి అంటాం. రెండోది పోలార్ న్యూక్లియర్ తో ఫామ్ డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్ ఏదైతే ఉన్నదో దాంతో అవుతుంది. దానివల్ల మనకు వచ్చేది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. దీన్ని మనం డబుల్ ఫర్టిలైజేషన్ అంటాం. ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తూ రాస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంకా ప్లాంట్ మార్ఫాలజీలో మీకు వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు లాస్ట్ లో మనకు వచ్చేసరికి మిగిలింది ప్లాంట్ అనాటమీ. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ప్లాంట్ అనాటమీని స్కిప్ చేసేస్తారు. ఎనీవేస్ మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంకా ప్లాంట్ మార్ఫాలజీ చదువుకుంటే చాలు, మనం ఏదైతే ఈ ప్లాంట్ అనాటమీ ఉందో అది చదువుకోవద్దు అనుకుంటారు. కానీ తప్పు చేస్తారమ్మా మీరు అలా చేసి, ప్రాబ్లం అవుతుంది మీకే తర్వాత. మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ సపోజ్ మీకు సడన్ గా ప్లాంట్ మార్ఫాలజీ నుంచి లీఫ్ మోడిఫికేషన్స్ ఇస్తే మీరు చదవలేరు. ఓకే, అది అన్నమాట. అదొకటి చేయొచ్చు వాళ్ళు. దాని తర్వాత మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోని సడన్ గా పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ గురించి చెప్పండి అని చెప్పేయచ్చు. చాలా సార్లు గత కొన్ని ఏళ్ల నుంచి ఇలా చేయడం జరిగింది. సడన్ గా ఒక కొత్త 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. సో లేదంటే వేరే చాప్టర్ నుంచైనా 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేయచ్చు. ఓకే, అది అన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే చాలా మంది స్టూడెంట్స్ నష్టపడిపోతారు, వెళ్ళి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ పూర్తిగా అటెండ్ లేకుండా అవుతుంది. సో 8 మార్క్స్ ఒక్కసారిగా పోతాయి. సో అలా కాకుండా ఉండడానికి ఒక బేసిక్ ఐడియా అయినా ఉందనుకోండి మీకు, అంటే ప్లాంట్ అనాటమీలో ఉన్న క్వశ్చన్స్ ఎలా రాయాలో. అట్లీస్ట్ మీరు డయాగ్రామ్ రాకపోయినా కంటెంట్ అయినా నేర్చుకుని వెళ్ళండి. కనీసం డయాగ్రామ్ కి ఏదైతే 2-3 మార్కులు పడాలో పడకుండా మీరు రాసిన దానికైనా 4-5 మార్కులు పడిపోతాయి. సో మీకు పూర్తిగా 8 మార్క్స్ లాస్ అవ్వదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్ గా చూసాను ఇది జరగడం, అందుకే చెప్తున్నాను. ఓకే, పదండి. ఇప్పుడు అన్నిటికైనా ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డార్సివెంట్రల్ లీఫ్ అంటే మనకి డార్సివెంట్రల్ లీఫ్ అంటే ఏమిటి? డైకాట్ లీఫ్ అన్నమాట. ఓకే, డార్సివెంట్రల్ లీఫ్ అని అడిగితే డైకాట్ లీఫ్ గురించి అడుగుతున్నట్టు అని అర్థం చేసుకొని మీరు డిఫరెంట్ పార్ట్స్, ఫస్ట్ ఎపిడర్మిస్ బయట ఉన్నది, దాని తర్వాత మీజోఫిల్, దాని తర్వాత వాస్కులర్ సిస్టమ్, మూడు గురించి మెన్షన్ చేస్తారు. డయాగ్రామ్ గుర్తుంటే వేయండి, లేదు మీకు అవ్వట్లేదు అన్న పర్వాలేదు, బేసిక్ ఒక రఫ్ డయాగ్రామ్ అయితే నేర్చుకొని వెళ్ళండి. దేంట్లో అయితే మీరు ఓకే ఇవన్నీ బేసిక్ లేబులింగ్ అది చేస్తారు. బండల్ షీత్, జైలము, ఫ్లోయము, అబాక్సియల్ ఎపిడర్మిస్, అడాక్సియల్ ఎపిడర్మిస్. అందుకే దీన్ని డార్సివెంట్రల్ అంటున్నాం. కింద పక్క ఓ టైప్ ఆఫ్ ఎపిడర్మిస్, మీద పక్క ఓ టైప్ ఆఫ్ ఎపిడర్మిస్ ఉంటుంది. దాని తర్వాత పాలిసెడ్స్ పారెంకైమా, స్పంజీ పారెంకైమా. ఎందుకంటే ఏదైతే కింద పక్క ఉంటుందో అబాక్సియల్, ఇందులోనే ఎక్కువగా స్టొమాటా ఉంటుంది. ఓకే, అందుకు ఎందుకంటే లాస్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పిరేషన్ త్రూగా జరగకూడదు అనేసి. అది దాంతో ఎయిర్ క్యావిటీస్, స్పాంజీ మీసోఫిల్, ఇవన్నీ మీరు క్లియర్ గా రాస్తారు. అదే పాలిసైడ్ పారెంకైమా ఇంకా స్పంజీ పారెంకైమా, లేదంటే పాలిసైడ్ మీజోఫిల్, స్పంజీ మీజోఫిల్ అని రాస్తారు. ఎపిడర్మిస్ గురించి రాస్తారు. ఎపిడర్మిస్ లో ఒక థిక్ క్యూటికల్ అనేది ఉంటుంది. ఓకే, అది అన్నమాట. సో ఎపిడర్మిస్ ఇస్ ప్రెసెంట్ ఆన్ బోత్ అండ్ లోవర్ సర్ఫేస్. అది కాకుండా
క్యూటికల్ అనేది ఉంటుంది. దాని తర్వాత అబాక్సియల్ ఎపిడర్మిస్ లో మనకి స్టొమాటా ఉంటుంది. మీసోఫిల్ వచ్చేసరికి రెండు భాగాల్లో డివైడ్ ఉంది, పాలిసైడ్, స్పాంజీ. ఓకే. దాని తర్వాత వాస్కులర్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ వాస్కులర్ బండల్స్ ఉన్నాయో చూసుకుంటే జైలం అండ్ ఫ్లోయం ఏదైతే ఉన్నాయి, కన్జాయింట్ ఇంకా క్లోజ్ వాస్కులర్ బండల్స్ అని చెప్తారు, అయిపోతుంది. దాని తర్వాత బండల్ షీట్ సెల్స్ ఉన్నాయని చెప్తారు. దాని తర్వాత వచ్చేసరికి మీకు మోనోకాట్ లీఫ్ లోని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇస్ సిమిలర్ టు దట్ ఆఫ్ డైకాట్ లీఫ్ ఇన్ మెనీ వేస్. ఓకే. కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే సిమిలర్ గా ఉందో ఆ సిమిలర్ గా అలా రాసి డిఫరెన్సెస్ మెన్షన్ చేసేస్తారు. స్టొమాటా రెండు సర్ఫేస్ లో ఉన్నాయి. సో అది మీరు అందుకే దీన్ని మనం ఐసోబైలాటరల్ లీఫ్ అంటున్నాం. ఇది ఫస్ట్. దాని తర్వాత వచ్చేసరికి ఈ పాలిసైడ్ ఇంకా స్పంజీ లాగా డివైడ్ అవ్వలేదు. ఇదొకటి మీరు మెన్షన్ చేసేస్తారు మీరు ఎప్పుడైతే రాస్తారో. దాని తర్వాత వచ్చేసరికి ఇన్ గ్రాసెస్ సర్టెన్ అడాక్సియల్ ఎపిడర్మిస్ సెల్స్ అలాంగ్ విత్ మీన్స్ మోడిఫై దెమ్సెల్స్ ఇంటూ లార్జ్ ఎంప్టీ కలర్లెస్ సెల్స్. దీంట్లో మనం బులిఫార్మ్ సెల్స్ అంటాం. ఈ అడాక్సియల్ ఎపిడర్మల్ సెల్స్ దగ్గర ఉంటుంది. సో బులిఫార్మ్ సెల్స్ గురించి మీరు రాస్తారు. ఓకే. ఇవి ఏంటంటే లీవ్స్ కర్ల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అంటే ఫర్ సపోజ్ వాటర్ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఫ్లాసిడ్ అయిపోయినప్పుడు వాటర్ లాస్ మినిమైజ్ చేయడానికి లీవ్స్ ఓపెన్ గా ఉంటే వాటర్ లాస్ అయిపోతుంది కాబట్టి ఇలా లీవ్స్ కర్ల్ అయిపోతాయి అనమాట. ఇలా ఉన్న లీఫ్ ఇలాగా కర్ల్ అయిపోతుంది. ఆ బులిఫార్మ్ సెల్స్ వల్ల అవుతుంది అది. ఓకే. అది. సో ప్యారలల్ వెనేషన్ అనేది చూస్తాము. మనం డైకాట్స్ లో రెటిక్యులేట్ వెనేషన్ అనేది చూస్తాం. ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. ఓకే. డయాగ్రామ్ ఆఫ్ మోనోకాట్ లీఫ్. నెక్స్ట్ వచ్చేసి టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్. డైకాట్ స్టెమ్ ఇంకా డైకాట్ రూట్ చాలా ఎక్కువగా అడగడం జరిగింది. ఓకే. సో అందుకే డైకాట్ స్టెమ్ ఇంకా రూట్ ఇంకా బాగా చదువుకోండి. ఫస్ట్ డైకాట్ స్టెమ్ లోకి వచ్చేసి 3 భాగాలు వస్తాయి మనకి, ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్. ఓకే. సో ఎపిడర్మిస్ వచ్చేసి అన్నిటికన్నా బయట పార్ట్. ఓకే. దాంట్లో మీకు థిక్ క్యూటికల్ ఉంటుంది, మీరు మళ్ళీ అదే మెన్షన్ చేస్తారు. హెయిర్ ఉన్నది మీకు. ఓకే. ట్రైకోమ్స్ అంటాం దీన్ని. వాట్ డు వి కాల్ ఇట్? షూట్ హెయిర్ ని మనం ఏమంటాం? ట్రైకోమ్ అంటాం. ట్రైకోమ్స్ అంటాం. ఓకే. ఓకే. షూట్ హెయిర్ ని మనం ట్రైకోమ్ అంటాం. రూట్ హెయిర్ ని మనం ఏమంటాం? రూట్ హెయిర్ ని రూట్ హెయిర్స్ అంటాం. షూట్ హెయిర్ అయితే ట్రైకోమ్ అంటాం. దాని తర్వాత ట్రైకోమ్స్ అనేవి మల్టీసెల్యులార్, రూట్ హెయిర్స్ అనేవి యూనిసెల్యులార్. ఇవన్నీ మీరు నేర్చుకోవాలని ఉంది అంటే నేను ప్లాంట్ అనాటమీ ఏదైతే ఉన్నదో, ఓకే, ప్లాంట్ అనాటమీ లేదంటే అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే చాప్టర్ ఉన్నది కదా, ఈ చాప్టర్ మీద నేను సెషన్స్ చేశాను. పార్ట్ 1, 2, 3 అని 3 భాగాల్లో చేస్తాను. సో ఈ చేసిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో సిమిలర్ గా నేను డిస్క్రిప్షన్ లో నేను మీకు పెట్టేస్తాను. ఓకే. అక్కడ మీరు వెళ్ళి డిస్క్రిప్షన్ లో మీరు వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే ఈ సెషన్ మీరు ఈ పర్టికులర్ ఏవైతే భాగాలు ఉన్నాయో వీటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది డైరెక్ట్ గా. ఓకే. అది అన్నమాట. సో ఈ దాని ప్లేలిస్ట్ అనేది కింద పెట్టేస్తాను. డిఫరెంట్ ఏవైతే లేయర్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి రాస్తారు. ఓకే. రాసుకుంటూ ఎపిడర్మిస్ గురించి రాస్తారు. ఎపిడర్మిస్ లో సింగిల్ లేయర్ పారాకైమటస్ సెల్స్ ఉంటాయి, క్యూటికల్ ఇంకా స్టొమాటా ఉంటాయి, ఇవన్నీ రాస్తారు. ట్రైకోమ్స్ ఉంటాయి. నేను ట్రైకోమ్స్ గురించి మెన్షన్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. మల్టీ సెల్యులార్ కార్టెక్స్ లో మనకి 3 సబ్ జోన్స్ వస్తాయి, హైపోడర్మిస్, జనరల్ కార్టెక్స్, ఎండోడర్మిస్. జస్ట్ బిలో ఏదైతే హైపోడర్మిస్ ఉంటుందో ఎపిడర్మిస్ కింద జస్ట్ ఏదైతే ఉంటుందో కార్టెక్స్ పార్ట్ దాన్ని హైపోడర్మిస్ అంటాం. ఓకే. ఇది స్క్లెరెంకైమాతో ఫార్మ్ అయి ఉంది, ఫోటోసిన్సిస్. దాని తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ జనరల్ కార్టెక్స్ లోకి వచ్చేసరికి ఇది దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ beneath the epidermis and is made up of 5 to 10 rows of thin walled parenchyma. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. టీఎస్ ఆఫ్ ఈ పాయింట్ మీరు మెన్షన్ చేయక్కర్లేదు, హెల్ప్స్ ఇన్ ఫోటోసిన్సిస్ అని. దిస్ ఇస్ నాట్ నెసెసరీ. మీరు స్కిప్ చేయొచ్చు ఈ పాయింట్. ఓకే. అది అన్నమాట. సో అన్నిటి గురించి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. స్టీల్ లో మనకి ఏమిటంటే ఉంటాయి. ఓకే. స్టీల్ లో వచ్చేసరికి మనకి క్యాస్పీరియన్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్పీరియన్ స్ట్రిప్స్ గురించి మీరు ఎండోడర్మిస్ లో మెన్షన్ చేస్తూ, స్టీల్ లో మనకి పెరిసైకిల్, వాస్కులర్ మెండల్స్, మెడ్యులా ఇంకా మెడ్యులరీ రేస్ ఉంటాయి. ఎందుకంటే మెడ్యులరీ రేస్ ఎందుకు ఉంటున్నాయి అంటే సెకండరీ గ్రోత్ ఉంది కాబట్టి. ఓకే. అది అన్నమాట. ఎండోడర్మిస్ ఇంకా వాస్కులర్ బండల్స్ మధ్య ఏదైతే మొత్తం ఏరియా ఉందో అదంతా వస్తుంది. సో ఎలాంటి టైపు? వెడ్జ్ షేప్డ్, కాంజాయింట్, కొలాటరల్, ఓపెన్ వాస్కులర్ బండల్స్ ఇంకా ఎండార్క్ కండిషన్ అనేది చూస్తాం. ఓకే. అది అన్నమాట. జైలం ఇంకా ఫ్లోయం మధ్యన పర్టికులర్ ఏమేమి ఉంది డ్యూ టు సెకండరీ గ్రోత్. అది. సో అదొకటి మీరు రాయడం మర్చిపోకండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మోనోకాట్ స్టెమ్. మోనోకాట్ స్టెమ్ లో కూడా సిమిలర్ గా మీరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎపిడర్మిస్, హైపోడర్మిస్, గ్రౌండ్ టిష్యూ, వాస్కులర్ బండల్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మీరు చూసుకోండి 1 by 1 మీరు అన్ని ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వాస్కులర్ బండల్స్ స్కాటర్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఓకే. ఒక దగ్గర లేవు, ఇవన్నీ స్కాటర్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో ఆ పర్టికులర్ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, అది గుర్తుంచుకొని మీరు రాస్తారు. ఓకే. సో మోస్ట్ వాస్కులర్ బండల్స్ ఆర్ స్కాటర్డ్ ఇన్ ద గ్రౌండ్ టిష్యూ. ఇది మెయిన్ డిఫరెన్స్. సో చూసుకుంటే మీరు మోనోకాట్ డైకాట్ రూట్ చదివారు అనుకోండి, సారీ డైకాట్ స్టెమ్ చదివారు అనుకోండి, మోనోకాట్ స్టెమ్ కూడా ఈజీగా రాసుకుంటారు. ఎపిడర్మిస్ ఇంకా హైపోడర్మిస్ 2 లేయర్స్, గ్రౌండ్ టిష్యూ అంటాము. లాస్ట్ లో వచ్చేసి వాస్కులర్ బండల్స్ స్కాటర్ అయ్యి ఉంటాయి అని రాస్తాము.
కేఎంబిఎం లేదు, ఎందుకంటే సెకండరీ గ్రోత్ లేదు. కంజాయింట్, కొలాటరల్, ఇంకా క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్. ఓకే, అది అన్నమాట. ఓపెన్ అయితే మనకి కేఎంబిఎం ఉన్నట్టు, క్లోజ్డ్ వాస్కులర్ బండిల్స్ అంటే కేఎంబిఎం లేనట్టు. అది ఓకేనా. నెక్స్ట్ మనం డైకాట్ రూట్ గురించి మాట్లాడుకుందాం. డైకాట్ రూట్ ఏదైతే ఉన్నదో సేమ్ మీకు సెమ్ రూట్ రెండు అన్ని క్లియర్ గా నేర్చుకోవాలంటే నేను చెప్పినట్టు కింద ప్లేలిస్ట్ పెట్టేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ చాప్టర్స్ నేను కవర్ చేశాను. ఓకే, సో టీఎస్ ఆఫ్ డైకాట్ హ్యాస్ 3 మెయిన్ పార్ట్స్, మెయిన్లీ ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్. మళ్ళీ సేమ్ అలాగే. ఓకే, ఇక్కడ మనకి ఎపిడర్మిస్ లో ఎపిడర్మల్ హెయిర్స్ ఉంటాయి, దేన్నైతే మనం రూట్ హెయిర్స్ అంటాము. సో అది మెయిన్ మారుతుంది. దాని తర్వాత ఒక లేయర్ ఏదైతే వస్తుందో దాన్ని ఎపిడర్మిస్ మనం ఎపిబ్లెమా అంటాం. వి కాల్ ఇట్ as ఎపిబ్లెమా. ఇక్కడ క్యూటికల్ ఇంకా స్టొమాటో ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఫోటోసిన్థసిస్ తో సంబంధమే లేదు, ఇంకా ట్రాన్స్పిరేషన్ కూడా జరగదు కాబట్టి. కార్టెక్స్ వచ్చేసి మనకి స్టీల్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. కార్టెక్స్ లో 3 భాగాలు ఉంటాయి, ఎక్సోడర్మిస్, జనరల్ కార్టెక్స్, ఎండోడర్మిస్. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఆ, ఇక్కడ క్యాస్పేరియన్ థికనింగ్స్ మనం చూస్తాం. దాని తర్వాత స్టీల్ లో వచ్చేసరికి పెరిసైకిల్, వాస్కులర్ బండల్స్, మెడ్యులా. దేంట్లో అయితే మనకి వాస్కులర్ బండల్స్ సంబంధించి 4 జైలం బండల్స్, ఇంకా 4 ఫ్లోయం బండల్స్ ఆల్టర్నేట్ గా ఉంటాయి. దీన్ని మనం టెట్రా కండిషన్ అంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత జైలము ఎగ్జాక్ట్ కండిషన్. ఓకే, అది అన్నమాట. సో 1 to 8 వరకు ఉంటాయి, 8 వరకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మోనోకాట్ రూట్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ విచ్ యూ నీడ్ టు లర్న్. మోనోకాట్ రూట్ లో మూడు మూడు భాగాలు, అన్నిటికన్నా బయట ఎపిడర్మిస్, కార్టెక్స్, దాని తర్వాత స్టీల్. ఓకే, సో మెయిన్ మీరు రూట్ మోనోకాట్ రూట్ నేర్చుకున్నారంటే డైకాట్ రూట్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అన్నిటికన్నా అవుటర్ లేరు, దీంట్లో కూడా రూట్ హెయిర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దీనిలో కూడా ఎపిబ్లెమా అనేది ఉంది. ఓకే, అవన్నీ మెన్షన్ చేస్తారు. మెయిన్ వాస్కులర్ బండల్స్ గుర్తుపెట్టుకుంటారు, తప్పు చేయకూడదు. ఓకే, జైలం ఇంకా ఫ్లోయమ్ సెపరేట్ రేడియస్ లో ఉన్నాయి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. 6 to 8 ఉంటాయి. ఎగ్జాక్ట్ కండిషన్ చూస్తాం జైలం. ఓకే, అది అన్నమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ఏంటి చెప్పండి, ఫస్ట్ ఇయర్ బాటనీ. ఓకే, సో ఫస్ట్ ఇయర్ బాటనీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వశ్చన్స్ మాత్రం మిస్ అవ్వద్దు. మీకు ఈజీగా ప్లాంట్ అనాటమీ అవనండి, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవనండి, లేదంటే ప్లాంట్ మార్ఫాలజీ ఉన్న క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవాలి అంటే ఈ ఆన్సర్స్ రాయడమే కాకుండా కొంచెం అర్థం చేసుకోవాలి సార్, సో దట్ ఎగ్జామ్ లో ఈజీగా ఉంటుందంటే వాటితో పర్టికులర్ గా సెషన్స్ నేను ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ చాప్టర్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంసెట్ నీట్ పర్స్పెక్టివ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఆ ఎగ్జామ్ కూడా కావాలంటే యూస్ఫుల్ అవుతుంది. లేదు ఓన్లీ ఐపీకి చదువుకుందాం అనుకుంటున్నారంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థం కూడా అయిపోతుంది ఈ టాపిక్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ మనం ఏదైతే ఉన్నదో ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటే మిగిలింది ఫస్ట్ ఇయర్ బాటనీలో. ఓకే, సో ఫస్ట్ ఇయర్ బాటనీలో 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ దీంతో అయిపోయి 2 మార్క్స్ ఒకటే మిగిలింది, అది కూడా అయిపోతే మీరు కుమ్మేసి వస్తారు ఐపీలో. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం ఛాంపియన్స్. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో దొరికిపోతాయి, వేదాంత తెలుగు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అయిపోండి. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం. బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. బై స్టూడెంట్స్.